మూర్తికి మహాకవి గారి కాళహస్తి మహత్యంలో భక్తిరథం పలుకు పలుకున తొణికితలాడుతూ ఉంది. అందులో ఆశ్చర్యమేముంది? అహోరాత్రాలు సానివాడలో కాపురమాయ, సరస్సుతో సహవాసమాయ. భక్తి భక్తులు బాగానే కుదురుతాయి. పండిత మండలికి అభివాదం. ఇక విద్యా వినోదం సాగించవచ్చు. దూర్చటి కవి గారు కానివ్వండి. ఆ కారడవులు ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ, తురుకు దూపున గాలిన కొరత నురుకు దూపుల బుట్టింతు నిరుకవారి ఇరుకు వలి గుబ్బ పాలింగ్లైగురు గోన్ల సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా. సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటల్జుమే. అంతేనా తాతయ్య? అవునేమో మనవడా. నిన్న ఆ వరుస, ఈవేళ దూర్జటి గారిని ఈ వరుస. చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఊరుకుంటామా? వికటకవి నోటికి తాళమే ఇస్తాను, చూడండి. గోవిందయ్య, నీతో ఓ చిన్న పని ఉంది. చెప్పండి స్వామి, చేసేస్తాను. రామకృష్ణ వెనకాల వస్తున్నాడు. తడబడకుండా నువ్వు అడిగినట్టే కుంజర యూధము దోమ పుట్టుకదొచ్చన్ అని సమస్యను కూర్చోమను. కోస్ అంతే కదా, అడిగేస్తాను. మీరు అక్కడే కూర్చుని చూస్తుండండి. కవి గారు, ఏ నాయన, కుంజరయోధంబు దోమ కుత్తుకదొచ్చాను. ఈ సమస్యను తమరే పూరించాలి. గంధాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు తవిగొన్నావా లంచెల కొడక. ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. గట్టిగా హరిహరి, ఆ దీవెల్లన్నీ నాకే గురుస్వామి. కేవలం మీకే అని ఎందుకు అనుకోవాలి భట్టుమూర్తి గారు? అందులో మాకు భాగం ఉంది. అప్రాచ్యుడా, ఈ అవమానాలతో జీవించడం కన్నా మరణించడమే మంచిది. అవునవును, అది చాలా మంచిది. చచ్చి ఏం సాధిస్తాం భట్టుమూర్తి? ప్రభువుతో చెప్పి ఈ కోణంగి సంగతి తేలుద్దాం. కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. ఈ సమస్యనే మేమిస్తున్నాం. పూరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకట. సంజయ విధినే మల్దును కుంజరయూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. నీ బుద్ధికి రెండు ప్రక్కలా పొదిని రామకృష్ణయ్య. ఎగిరితంతే బూర్లు బుట్టలు పోయి పడ్డాడు. ఈ దెబ్బతోనైనా వదులుతాడేమోననుకుంటే ఈ రామకృష్ణుడు అట్టే పైకెక్కిపోతున్నాడు. స్వామి, వాడంత తేలిగ్గా పోడురా. పోడు ఒంటరిగా చూసి ఈ పీక పట్టుకుని నొక్కానంటే చంపేశావరా? చంపేస్తున్నారా? చంపేక వదులుతానా? మీరూరుకోండి. అప్రాచ్యుడా, కాలు విరిచేశావురా. అపచారం అపచారం, క్షమించండి. కాలనుకోలే, వాడనుకున్నాను. నమస్కారం గురుస్వామి. ఏం నాయనా? ఈనాడు కొలువుకు కాశీ నుంచి ఎవరో వ్యాకరణ పండితులు దయచేశారు స్వామి.
రేపు ఉదయం సభలో వారితో వాదించాలట. ప్రభువులు వారు తమతో మనవి చేసి రమ్మన్నారు. సరే. అప్పన్నా, విన్నాను స్వామి. ఏం విన్నావు? అప్పగించు. తమరు రేపా కాశీ పండితుణ్ణి ఢీకొంటారనిన్ని, వాగ్యుద్ధంలో శత్రువును మాడు వాయగొడతారనిన్ని, నీ ముఖమనిన్ని. నోర్మయ్. అప్పన్నా, నీ బుద్ధిలో దద్దోజన పసే గాని పులిహోర ప్రభావం రవంతు కూడా కనిపించలేదురా. అలా సెలవిచ్చారేం స్వామి? ఎదటి బలం తెలియకుండా ఎదిరిస్తే జయాపజయాలు ఎవరివో. వచ్చినవాడు ఉద్దండుడంటున్నారు. వానికి రామకృష్ణుని ఎరవేయాలి. వాడు గెలిచాడా ఒక లింగడు చస్తాడు. వీడు గెలిచాడా? అపశకున పక్షి. వీడు గెలవలేడురా. వీడికి 4 తెలుగు ముక్కల పసే గాని పాండిత్యం ఎక్కడిది? అయితే తప్పక ఓడిపోతాడు స్వామి. అందుకే వెళ్ళి రామకృష్ణుని ఒప్పించిరా. ఓ క్షణంలో. అయ్యా రామకృష్ణయ్య గారు. మహాకవులకు నమస్కారాలు. ఓ నమస్కారం. ఓహో మీరా? దయచేయండి దయచేయండి. ఇలా వెంచేసరి గురువుల వారు పంపారు. కారణంగా పంపరే? అవును, సకారణంగానే పంపారు. కాశీ నుంచి జగద్విఖ్యాతిగాంచిన మహాపండితుడు ఒకడు వచ్చాడు, వయ్యాకరణి. ఆయన అలాంటి వాడు కాదండోయ్. ఆయన చూడండి లేదు దేవుడు తప్ప, వినంది లేదు గంధర్వగానం తప్ప, తెలియంది లేదు స్వర్గం తప్ప, త్రాగంది లేదు విషం తప్ప, చేయంది లేదు హత్య తప్ప అందరూ. కాదు, అసలు విషయం తమకింకా తెలిసింది కాదు. అబ్బే, మీరు చెప్పారు గారు. అతన్ని వాదంలో ఓడించి వచ్చిన దారినే వెనక్కు పంపించాలి. అందుకు ఆస్థానంలో చాలా మంది ఉన్నారుగా. ఉన్నారు లేరు ఎందుకు? నేను ఉన్నాను. మీ గురుస్వాములు ఉన్నారే? ఉన్నారు. మత విషయకమైన చర్చ వచ్చినట్టయితే మాడు వాయగొట్టేవారే. ఇది వ్యాకరణమైంది, కొంచెం వెనకాడుతున్నారు. పోనీ గజాలు అన్ని ఉన్నాయిగా, వదలండి. గజాలు అడుగులు కదల్చలేకుండా ఉన్నాయి. అందుకనే సింహం దగ్గరికి వచ్చాం. అంతటి మహాపండితుణ్ణి జయించాలంటే తమరొక్కరే సమర్థులు. సంగీత సాహిత్యాల్లోనేమి, శిక్షా వ్యాకరణ జ్యోతిష మీమాంసాదులు ఒకటేమిటి, సమస్త విషయాల్లోనూ ఆహాహా తమకు తమరే సాటి అని ఎవరన్నారు? ఒకరేమిటి, లోకం కోడై కూస్తున్నది. లోకమేమిటి, సాక్షాత్ శ్రీ 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 మన గురువుల వారే సాయించారు. ఆహాహా, ఆచార్యుల వారికి నా మీద అంత అనుగ్రహం ఉన్నదన్నమాట. ఉన్నది కనుకనే అంతటి మహాపండితుణ్ణి జయించేటటువంటి సత్కీర్తి తమకొక్కరికే దక్కాలని శ్రీ 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 స్వాముల వారి తిరుమనం. చాలా సంతోషం. సరే అన్నానని మనం చేయండి. చిత్తం, సంతోషం సంతోషం. విజయనగరాస్థాన గౌరవం నిలబెట్టారు. విజయీభవ, జయ విజయీభవ, దుగ్గు దుగ్గు జయభవ, జయ విజయీభవ, జయ విజయీభవ, జయ విజయీభవ. కవిశిఖామణుల దేశీమా. కొండవీటి సీమ మహాప్రభు, అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగల వారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజత్మజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి.